పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే అంశంపై భారత్ వైఖరి ఏమిటనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. హసీనాను అప్పగించాల్సింది భారత్ను కోరుతోంది బంగ్లాదేశ్. ఇరు దేశాల మధ్య నేరస్తుల అప్పగింతకు ఒప్పందం కూడా ఉంది. అయితే బంగ్లాదేశ్ అభ్యర్థనను భారత్ గౌరవిస్తుందా లేక తిరస్కరిస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం, సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది భారత్. బంగ్లాదేశ్తో నిరంతరం నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. గత ఆగస్టులో తిరుగుబాటు తర్వాత భారత్ బంగ్లాదేశ్ల సంబంధాల్లో పరిమితులు ఏర్పడ్డాయి. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరుతూనే ఉంది. అయితే బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దమనకాండను అడ్డుకోవడంలో అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది భారత్. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహిస్తామని యూనిస్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం చెబుతోంది.